ఈ రోజున సమరయుడి గురించి మనం, యేసుప్రభు వారు చెప్పినటువంటి సమరయుడి గురించి మనం నేర్చుకుందామండి. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానంలో ఒక సమరయుడు కనబడతాడండి. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు ఒక ఉపమానం చెప్పారండి. 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఆ ఉపమానం ఏంటంటే, నా వైపు చూడండి అందరూ. ఆ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఓ ప్రశ్న వేశారండి. బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని ప్రశ్న వేశారండి. అప్పుడు యేసుప్రభు వారు కొన్ని సంగతులు చెప్పారు. ఓ ప్రశ్న వేశారు, ఆ వ్యక్తిని సమాధానం చెప్పాడు, అలాగూ చెయ్యి అన్నారు. మరలా యేసుప్రభు వారిని ఇంకో ప్రశ్న వేశాడండి. నీ పొరుగువారు అంటే ఎవరండి అని అడిగారు. అప్పుడు పొరుగువారు అని అంటే ఎవరు అని ఒక సందర్భాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్తున్నాడటండి ఒక వ్యక్తి. ఒక ఊరు నుండి మరొక వ్యక్తి వెళ్తున్నాడటండి. ఆ వ్యక్తి ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో దోపిడీకి గురయ్యాడట. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటే మార్గ మధ్యలో దోపిడీకి గురయ్యారట. ఆ వ్యక్తి దగ్గర ఉన్న డబ్బులు, బట్టలు, ప్రతిదీ లాక్కుని కొట్టేసి కొన ప్రాణంతో విడిచిపెట్టేసి వెళ్ళిపోయారట. అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గాన్ని వెళ్ళాడటండి. ఆ మార్గాన్ని అలా వెళుతూ చూసి వెళ్ళిపోయాడటండి. మరలా ఒక లేవీయుడు వచ్చాడటండి. పక్కన పడినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడటండి. ఒక సమరయుడు వచ్చాడటండి. ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూచి జాలి పడ్డాడటండి. నూనె రాశాడటండి, ద్రాక్షరసం పట్టించాడటండి. అతను బండి మీద ఎక్కించుకున్నాడటండి. ఎక్కించుకుని ఒక పూట కూలి వాడి దగ్గరికి తీసుకువెళ్ళి, అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో, ఒక పరిచర్య చేసేవారి దగ్గరకో తీసుకువెళ్ళి, ఆ వ్యక్తికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు నేను ఇస్తాను, ఇంకా ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చి ఇంకా నేను నీకు ఇస్తాను అని చెప్పి ఒక సమరయుడు వెళ్ళాడటండి. అది ఉపమానం. ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ ఉపమానం చెప్పారండి. గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ ఉపమానం చెప్పారండి. ఎవరెవరు ఉన్నారు పాత్రలో? ఒక వ్యక్తి ఉన్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు వారిని అడిగిన ప్రశ్నకు యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ప్రయాణం వెళ్తున్నాడు మరొక ఊరికి. మార్గ మధ్యలో అతడు దోపిడీకి గురయ్యాడు. ఇతర వ్యక్తులు చూచి చూడనట్టుగా వెళ్ళిపోయారు, కానీ ఒక వ్యక్తి మాత్రం సహాయం చేశాడు అని చెప్పారండి. సహాయం చేసిన వ్యక్తి ఏమో సమరయుడు, సహాయం చేయని వ్యక్తులేమో యాజకుడు, లేవీయుడు. ఇది యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. దాన్ని జాగ్రత్తగా మనం, యేసుప్రభు వారు ఆ ఉపమానం చెప్పి అప్పుడున్నటువంటి ఆ యొక్క జనాంగానికి కానీ ఆ వ్యక్తికి కానీ ఏం నేర్పించాలనుకున్నారో, ఆ ఉపమానం ద్వారా ఇప్పుడు మనం ఏం నేర్చుకోగలమో కొంతసేపు ఆలోచించేద్దామండి. ఈరోజు ప్రభు దినం, ఆయన ఆరాధించే దినం. ఆయన ఆరాధించే మనుషులమైనటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలంటే మనం చాలా నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయండి. మన ఆత్మీయంగా మారితేనే, ఆత్మీయంగా మనం మార్పు చెందితేనే ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతామండి.
అందుకని ఈ ఉపమానం ద్వారా మనం ఏం మార్చుకోగలం, మనం ఏం నేర్చుకోగలం, ఏం గ్రహించగలం అనే దాని గురించి మనం ఆలోచించేద్దామండి. అప్పుడు ఆ యొక్క లూకాసు వార్త 10వ అధ్యాయంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బాధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చెయ్యవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఎవరండి ఈ వ్యక్తి? యేసుప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆ వ్యక్తి నేర్చుకుందామని ప్రశ్న వేశాడా, యేసుప్రభుని శోధించడానికి వేశాడా? ఏమండి, శోధించుచు అన్నారండి. శోధించే మనసు ఎవరిదండి? వెరీ గుడ్, సాతానుడిదండి. ఒక వ్యక్తిని శోధించాలి, ఒక వ్యక్తిని ఒక విధమైనటువంటి మనస్తాపనకి గురి చేయాలి, ఒక వ్యక్తిని బాధించాలనే ఆలోచన వస్తుంది అంటే దానికి కారణం మనం కాదు, మనలో ఉన్న సాతాను యొక్క స్వభావము. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుప్రభు వారిని గమనిస్తూ ఉంటున్నాడు. యేసుప్రభు వారి యొక్క ఆ యొక్క పరిచర్యను, ఆయన యొక్క అద్భుతమైనటువంటి వర్తమానాలు వింటున్నాడండి. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని అంటే ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని పట్టించే వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని పట్టించే వ్యక్తి, ధర్మశాస్త్రం అంతా అవపాసం పట్టేసిన వ్యక్తి అన్నమాట. ధర్మశాస్త్రం అంతా అవపాసం. అతనికి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో తెలియనిది ఏది ఉండదన్నమాట అండి. ప్రతి సంగతి తెలుసు. అప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను తీసి ఆయన బోధిస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు. సరే, ఆయన్ని శోధిద్దాము, పరీక్షిద్దామని ఆయన ముందుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని వారసుడు అవడానికి నేనేం చేయాలి అని శోధించుచు అడిగాడు. అందుకు ఆయన, అంటే ఎవరండి? యేసుప్రభు వారు. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు వ్రాయబడినది ఏది అని అడిగారండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు కదండి. అప్పుడు యేసుప్రభు వారిని అడిగిన ఈ వ్యక్తిని మరలా యేసుప్రభు వారు తిరిగి ఓ సమాధానం అడిగారండి, ఓ ప్రశ్న వేశారండి. ఏంటి అంటే, ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని అడిగారండి. ఇప్పుడు నన్ను ఓ ప్రశ్న వేశావు. ఏ ప్రశ్న? నేను నిత్య జీవానికి వారసుడు అవడాలంటే నేను ఏం చేయాలి అని అడిగావు కదా. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించడానికి ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో చెప్పు అన్నారండి. బోధకుడు ధర్మశాస్త్రం బాగా గ్రహించినవాడు, తెలుసుకున్నవాడు గనక అతడు సమాధానం చూడండి. 27వ వచనంలో, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, అదే విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదంతా ఒకటే నీతి. అదేంటంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి అన్నారండి. అంటే ఒక వ్యక్తి ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మనం ధనాన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో, మన పిల్లల్ని మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తామో, మన ఇంటిని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో, మన వస్త్రాలను మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తామో, వీటన్నిటికంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. అంతేకాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలని కూడా చెబుతుంది అని అన్నారండి. ఎవరన్నారండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని అన్నాడండి. ప్రశ్నకు సమాధానం చెప్పాడండి. యేసుప్రభు వారు చాలా అభినందించారండి. చూడండి, అందుకు యేసుప్రభు వారు, అందుకు ఆయన, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చివి.
తప్పు చెప్పాడండి, ఒప్పు చెప్పాడు అన్నారా? యేసు ప్రభు వారు అన్నారండి, నువ్వు సరిగ్గా చెప్పావు, రైట్, నువ్వు చెప్పింది మాత్రం వాస్తవం, వాస్తవం అన్నారండి. అప్పుడు వాస్తవం అన్న తర్వాత అలాగు చేయము అప్పుడు జీవించదు అని చెప్పాను, అలాగు చేయము అప్పుడు జీవించదు అని చెప్పాను. ఈ ధర్మశాస్త్రోపదేశకుడిని దేవుడు యేసు ప్రభు వారు అభినందించారండి. ఏంటి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కన్నింగ్తో అడుగుతున్నాడు, యేసు ప్రభు వారిని శోధించాలని అడుగుతున్నాడు. యేసు ప్రభు వారికి ఏమీ తెలియదు, అతని దగ్గర నుంచి ఏం సమాధానం రాదు, నాకే అంతా తెలుసు అని ఆలోచన కలిగి ప్రశ్న వేశాడండి. కానీ యేసు ప్రభు వారు అతన్ని అభినందించాడండి. అదండి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం. యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటంటే, ఎదుటివారు శోధించడానికి వస్తున్నప్పటికీ, ఎదుటివారు తన మీద ఏవైనా నిందలు వేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎవరైనా సరే ఏ విధమైనటువంటి బాధలు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నా సరే, ఆయన మంచి మనసు ఏంటంటే ప్రేమిస్తారండి. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు తండ్రి అన్నారు. తండ్రి, వీళ్ళు నన్ను కొడుతున్నారు, నా మీద ఉమ్మి వేస్తున్నారు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక క్షమించు. ఆ శోధించడానికి వచ్చిన వ్యక్తిలో యేసు ప్రభు వారు ఒక ఆలోచన పెట్టాలనుకున్నారండి. ఆ ఆలోచన ఏంటంటే 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచకొని కోరి, మళ్ళీ ఇంకో మాట ఉందండి, ఇంకో చెడ్డ లక్షణం ఉందండి. మొట్టమొదటి చెడ్డ లక్షణం ఏంటండి? ఒక ధర్మశాస్త్రోపదేశకుల్లో శోధించడం అండి. రెండో చెడ్డ లక్షణం ఏంటండి? తానే నీతిమంతుడిని. చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి నేటి మాలాంటి బోధకులకి లేకపోతే నాలాంటి వాళ్ళకి ఎదుటి వారిని శోధించడం అంటే చాలా ఇష్టం అండి. ఎదుటి వారిని శోధించడం అంటే చాలా ఇష్టం అండి. ఎదుటి వారి ముందు నేను గొప్పవాడిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం అండి. అందుకు ఎదుటి వారిని తక్కువ చేస్తామండి, తక్కువ చేసి మాట్లాడతామండి. యేసు ప్రభు వారి ముందే, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు వారి ముందే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం అవ్వాలని కోరుకున్నాడండి? నేను నీతిమంతుణ్ణి అనిపించుకోవడానికి. సరే, ధర్మశాస్త్ర గ్రంథంలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని ఉంది కదా, నీ పొరుగు వారు ఎవరు అని ప్రశ్న వేశాడండి. యేసు ప్రభు వారిని నీ పొరుగు వారెవరు? ధర్మశాస్త్రం గ్రంథం చెబుతుంది, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకతముతో నీ తండ్రిని దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పింది. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. ఇంతకీ నా పొరుగువాడు ఎవరు అని అడిగారండి. ఎవరండి పొరుగువారు? మనం చాలా సంవత్సరాలుగా ఈ సమరయుడు ఉపమానం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎవరండి పొరుగువారు? నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నానండి. పొరుగువారంటే ఎవరండి? నైబర్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళండి. అంతే కదండి? ఎవరండి పొరుగువారు? మన చుట్టుపక్కల ఉన్నవారు. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ఎవరెవరు ఉన్నారండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడండి, క్రీస్తు ప్రభు వారు ఉన్నారండి, యాజకుడు ఉన్నాడండి, లేవీయుడు ఉన్నాడండి, సమరయుడు ఉన్నాడండి, గాయపడిన వ్యక్తి ఉన్నాడండి, పూట కూలివాడు ఉన్నాడండి, వీరిద్దరికి మధ్య జరుగుతుందండి
వీరిద్దరికి మధ్య జరిగేది లేకపోతే సంఘర్షణ అనొచ్చు అనకూడదు, సందర్భం, సంభాషణ, సంభాషణ. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న వేస్తున్నాడండి, ఎవరు నా పొరుగువారు అని. ఎవరు నా పొరుగువారు అని ధర్మశాస్త్రోపదేశకుడు ప్రశ్న వేస్తున్నాడండి. యాక్చువల్గా ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి, ఈ యాజకుడికి, ఈ లేవీయుడికి యోధా గోత్రము, లేకపోతే మేము ఇశ్రాయేలీలు వారము, మేము ఇశ్రాయేలీలు వారము. ఇశ్రాయేలీలకి పొరుగువారు ఎవరండి? ఇశ్రాయేలీలకి పొరుగువారు ఎవరండి? అన్యులండి. యోధా ఇశ్రాయేలీలకి ఎవరు పొరుగువారండి? అన్యులండి. దేవుణ్ణి ఎరగని వారు, దేవునిలో లేని వారు అందరూ పొరుగువారేనండి. అప్పుడు యేసు ప్రభువు వారి దగ్గర నుంచి సమాధానం ఏమి రావాలని ఆశించాడో, నువ్వు చాలా నీతిమంతుడివి అని యేసు ప్రభువు వారు అభినందించాలని కోరుకున్నాడు ఏమో తెలియదు, కానీ నా పొరుగు వారు ఎవరు అని అడిగారండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్పాలండి? అన్యుడిని పొరుగువాడు అని చెప్పాలండి. అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకులు కానీ, యాజకుడు కానీ, లేవీలు కానీ అన్ని జనులతో సాంగత్యం చేయరండి, సహవాసం చేయరండి, వారి మీద జాలి పడరండి, వారి మీద కనికరం చూపించరండి, వారి మీద దయ చూపించరండి. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గర నుంచి ఆయన ఏం ఆశించాడో తెలియదు, కానీ యేసుప్రభు వారు మాత్రం ఒక సంగతి చెప్పాలనుకున్నారండి. ఇదే సందర్భం, లేకపోతే ఇక్కడ యెరూషలేము ఉంటుందండి. యెరూషలేము ఇక్కడ ఎరుకో ఉంటుంది. యెరూషలేమేమో ఇక్కడ ఉంది, ఎరుకో ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళేమో యోధులు, యోధా, ఇది వీళ్ళు సమరయులు. వీళ్ళు సమరయులు, వీళ్ళు యూదులండి. ఇదంతా ఇశ్రాయేలీలండి. అర్థమవుతుందండి? కొంచెం మనసు పెట్టండి. ఈ పైభాగం అంతా ఇశ్రాయేలీలు, కింద ఉన్న వాళ్ళేమో యూదులు. యెషయా కాలంలో ఈ ఇశ్రాయేలీల్ని అసూరీయులు వచ్చారండి. అసూరీయులు వచ్చి ఈ ఇశ్రాయేలీల్ని కొంతమందిని తీసుకువెళ్ళిపోయారండి. అసూరీయులు వచ్చి ఇజ్రాయేల్ మీద దండెత్తి కొంతమందిని, ఇజ్రాయేల్ అందరినీ తీసుకువెళ్ళిపోయారండి. ఇప్పుడు ఈ అసూరీయులు ఈ ఇశ్రాయేలీల దేశంలో పాగా వేశారండి. కొంతమందిని ఎత్తుకుపోవడం, కొంతమంది అధికారులు ఇక్కడ ఉంచారు, ఇది మా దేశం అని నిరూపించడానికి. అంటే వాళ్ళ ఆధీనంలో పెట్టేసుకున్నారండి ఈ ప్రాంతాన్ని. ఈ అసూరీ రాజు ఇక్కడికి వస్తూ కొన్ని అన్య దేశస్తుల్ని తీసుకొచ్చాడండి ఇక్కడికి. మనసు పెట్టండి, కొంతమంది అన్య దేశస్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ అసూరీలు రాక మునుపు ఇక్కడ ఎవరున్నారండి? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు పాపం చేసిన తదుపరి దేవుడు అసూరీయుల చేత వీళ్ళని బాధించాడు. వీరు ఇశ్రాయేలీలందరూ అసూరీయుల చేతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అసూరీయులు కొంతమంది అన్యులు తీసుకొచ్చి ఇక్కడ పాగా వేశారు. కొంతమంది ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు, కొంతమంది ఇశ్రాయేలీలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడున్న ఇశ్రాయేలీలు బయట నుంచి వచ్చిన అన్యులు కలిసి వివాహాలు చేసుకున్నారండి. మీకు అర్థమవుతుందండి?
సమరయులు ఎలా వచ్చారనే దాని గురించి చెప్తున్నాను. అసలు సమరయులు ఎవరు? సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూసేవారండి. సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూసేవారండి. వీరు అన్యులు, వీరు మిశ్రమ జాతి, వీరు మాతో సహవాసము చేయకూడదు. అందుకని సమరయ స్త్రీతో మాట్లాడతారు యేసుప్రభు వారు. ఒక బావి దగ్గరికి వెళ్తారు యేసుప్రభు వారు. ఒక బావి దగ్గర ఆయన కూర్చుని సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటుంటే సమరయ స్త్రీని యేసుప్రభు వారు ఏమడుగుతారండి? నీళ్ళు అడుగుతారు. దాహం తీర్చుకోవడానికి కొన్ని నీళ్ళు ఇవ్వమని అడుగుతారండి. అప్పుడు సమరయ స్త్రీ యొక్క స్పందన ఏంటండి? అయ్యా, మేము సమరయులము, మీరు యూదులు, మా 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 యొక్క పాత్రలో నీళ్లు మీరు తాకూడదు, మేము అంటరాని వారం అన్నట్టుగా చెబుతారు. ఎందుకు సమరయుల్ని అంటరాని వారుగా ఈ యూదులు చూసేవారు? మీకు ఇప్పుడు చెప్తున్నానండి. ఈ యాజకుడు కానీ, లేవీలు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ సమరయుల్ని ఎందుకు అంటరాని వారుగా చూసేవారంటే, వీరు ఇశ్రాయేలీ దేశములో అన్యులు ఇశ్రాయేలీలు వివాహం చేసుకుని తద్వారా పిల్లలను కన్నారు. వాళ్ళదొక వంశమైంది, మిశ్రమ జాతి. అన్యుడు ఇశ్రాయేలీలు వివాహం చేసుకుని తరువాత వచ్చినటువంటి సంతానమే సమరయుల సంతానం. సమరయుల సంతానం. ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తుంది ఏంటంటే, ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్తుంది ఏంటంటే, యెరూషలేములో నుండి ఒక వ్యక్తి యెరికోకు బయలుదేరి వెళ్ళాడు. ఈ మార్గ మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యక్తిని ఒక చోట దొంగలు కొట్టేశారు. చూడండి, ఇప్పుడు ఒకసారి ఆ ఉపమానం చదువుతాడు. 29 వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగువాడవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లా అన్నెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎవరటండి? ఒక వ్యక్తి అన్నారండి. ఆయన ఎవరు మనకి తెలియదు. ఉపమానం చెప్తున్నారండి యేసుప్రభు వారు. ఏమండి, లూకా సువార్త 10వ అధ్యాయము 29 నుంచి చదువుతున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పేది ఎవరి కోసం అంటే, ధర్మశాస్త్రోపదేశకుడికి. తాను ఏమనుకుంటున్నాడంటే, నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడండి. తాను ఏమనుకున్నాడండి? నేను నీతిమంతుడిని అనుకుంటున్నాడండి. అప్పుడు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని, ఒకసారి మనం లిస్ట్ రాద్దామండి. ఏ లిస్ట్ అంటే, ఆ వ్యక్తిని ఏం చేశారో చూడండి. మొట్టమొదటిగా దొంగల చేతిలో చిక్కాడండి. ఒక వ్యక్తిని ఏం చేశారండి? దొంగలు చిక్కించుకున్నారండి, బట్టలు దోచుకున్నారండి. బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచి అన్నారండి. 4 చేశారండి అతని జీవితంలో. దొంగల చేతిలో చిక్కాడు, అతను బట్టలు దోచుకున్నారు, అతను కొట్టారు, చావు బ్రతుకుల మధ్య విడిచి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి అండి, ఎవరో మనకి తెలియదండి. ఒక వ్యక్తి గురించి చెప్తున్నారండి. అప్పుడు ఈ మార్గ మధ్యలో ప్రాణాలతో కొట్టుబెట్లాడుతున్న వ్యక్తి వైపుగా ఇదే మార్గంలో ఎవరెవరు వెళ్ళారండి? యాజకుడు వెళ్ళాడండి, లేవీయుడు వెళ్ళాడండి, సమరయుడు వెళ్ళాడండి.
ఇప్పుడు మళ్ళా చదువుతాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. ఎలా పోయాడండి? ఎవరండి యాజకుడు అంటే? యాజకుడు అంటే ఎవరండి అమ్మా? యాజకుడు అంటే ఎవరండి చెప్పాలండి? దేవుని మందిరములో దేవునికి బలులు అర్పిస్తూ ప్రజల పక్షాన దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేసేవాడండి యాజకుడు అంటే. ప్రజలు తీసుకొచ్చినటువంటి అర్పణలు దేవునికి అర్పించేవాడండి యాజకుడు అంటే. యాజకుడు మనసు దేవుని మనసు ఒకటైపోవాలండి. యాజకుడు కఠినుడా, లేకపోతే దేవుడు నన్ను క్షమించాలి, దేవుడు కఠిన మనసు కలిగిన వారా? దేవుడు చూసి చూడనట్టు వెళ్ళిపోతారా? దేవుడు జాలి లేని మనసా? దేవునికి దయలేని మనసా? దేవునికి ప్రేమ లేని మనసా? అటువంటి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో పనిచేస్తున్నటువంటి ఆ పరిచారకుడైనటువంటి యాజకుడికి ఏ మనసు ఉండాలి? దేవుడు కలిగి ఉన్న మనసునే ఇతడు కలిగి ఉండాలండి. దేవుని మందిరములో బలులర్పించే వ్యక్తి అండి యాజకుడు అంటే. ఇక్కడ నిలబడి నేను వాక్యం చెబుతున్నానంటే దేవుని పరిచర్య చేసేవాడినండి. నాకే కఠినమైన మనసుంటే, నాకే జాలి లేని మనసుంటే, నేనే సాత్వికుడును కాకపోతే, నేనే క్షమాగుణం లేకపోతే, నాకే ఇక బోధించడం దేనికి? నాలోనే ప్రేమ లేకపోతే, ఒక బోధకుడిగా ఎంతో మంది బోధ చేస్తూ ఉన్నారు, బోధకులుగా ఉన్నారు. ఈ పాఠం నుంచి అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకుడు నేర్చుకోవాల్సిన పాఠం ఉంది, ఇప్పుడున్న సేవకులు నేర్చుకోవాల్సిన పాఠం ఉంది, ఇప్పుడున్న విశ్వాసులు నేర్చుకోవాల్సిన పాఠము ఉందండి. సమరయుడు కదా, మంచి సమరయుడు యొక్క ఉపమానం ఎన్నో ఏళ్ళగా మనం వింటున్నామండి. అసలు సమరయుడు అనే మాట వ్రాయించి విడిచిపెట్టేద్దాం అనుకున్నానండి. మంచి సమరయుడని ఉండదండి బైబిల్లో. మంచి సమరయుడని ఉండదండి. ఆ సమరయుడు చేసిన పనిని బట్టి అతడు మంచోడని అతనికి బిరుదిచ్చారండి. అతడు చేసిన పనిని బట్టి అతడు మంచోడని బిరుదు వచ్చిందండి. మనం ఎలా ఉన్నాం? యాజకుడు ఏం చేశాడటండి? ప్రక్కగా అనందండి. ఏమందండి? యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయెను. ఎవరిని చూచి? దొంగల చేతిలో చిక్కబడిన వారిని చూచి. దొంగల చేతిలో చిక్కబడిపోయాడండి. మన ఈ రోజున నేటి దినాల్లో దొంగల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చూస్తున్నామండి. తలలు పగలగొట్టేయడం, బ్లేడ్లతో కోసేయడం, చేతుకున్న రక్త నాళ ఆ రక్త నరాలు కోసేయడం, పీకి కోసే గొంతు కోసేయడం. కరోనాకు ముందు కరోనా తర్వాత బ్లేడ్ బ్యాచ్లు ఎంతమంది తయారైపోయారండి. కొంతమూరు, లాలా చెరువు, క్వారీ మార్కెట్, ఈ ప్రాంతాలన్నింటిలో వెళ్ళాలంటే భయం వేసేదండి. ఇప్పటికి ఇంకా అదే భయం అండి. రాత్రుల్లో మేము 12కి వెళ్తాం, 1 గంటకి వెళ్తాం. రాత్రుల్లో ఎక్కడన్నా ఆగాలంటే భయం అండి. ఎవరు వచ్చి ఏం చేస్తారు అని. వచ్చినోడు కొన్ని దగ్గరున్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోవట్లేదండి. బ్లేడ్లతో కోసేస్తున్నారండి, కర్రలతో కొట్టేస్తున్నారండి. రాజమండ్రి ఆటో నగర్ దగ్గర ఏం జరిగిందంటే, తెల్లవారుజామున ఒక హోటల్ యజమానుడు అతడు ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే ఆటో నగర్ దాటిన ఒక 5-6 మీటర్ల దూరంలో ఏమండి ఆ బండి ఆపి అతని దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకుని కర్రలతో చితక్కొట్టేశారండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయండి ఆ కర్రలు ఇచ్చి కొడుతుంటే. ఆ దొంగలకి జాలి లేదండి. వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళిపోవచ్చండి. కానీ ఏంటో తెలియదు అంత క్రూరత్వం, ఏంటో తెలియదు పైచాచకం, కాళ్ళు చేతులు ఇరిగిపోయేటట్లుగా చావు కొట్టేసి వెళ్ళిపోయారండి.
పిల్లలతో ఉన్నాడండి, కష్టపడుతున్నాడండి, మోసం చేయట్లేదండి, వ్యాపారం చేసుకున్నాడండి, వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడండి. అటువంటి వ్యక్తిని అంత దారుణంగా కొట్టేశారండి. ఇప్పుడు ఇదే పరిస్థితి అండి యేసుప్రభు వారు చెబుతుంది. ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, నువ్వు గ్రహించు. నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? యాజకుడు నీతిగా బ్రతకట్లేదు. ఒక యాజకుడే నీతిగా బ్రతకట్లేదు. మాదిరి చూపించవలసినటువంటి యాజకుడు, ప్రేమ చూపించవలసిన యాజకుడు దొంగల చేతిలో నలిగిపోయిన వ్యక్తిని చూచి పక్కగా వెళ్ళిపోయారు అన్నారు. ఏమండి, ఏం చేశారండి? యాజకుడు త్రోవన వెళ్ళుట తటస్థించెను, ఆ తర్వాత చూచి ప్రక్కగా పోయాను. ప్రక్కగా వెళ్ళే స్వభావం మంచి స్వభావం కాదండి. చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే స్వభావం మంచిది కాదండి. నేటి దినాల్లో మన పరిసర ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల్లో, మన ఇంటి పక్కల్లో ఎవరైనా బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మనం పరమశించి ప్రేమ చూపించాలండి. అది మంచివాడి లక్షణం అండి. వాక్యం బోధించవలసిన వ్యక్తే, లేకపోతే దేవునికి అర్పణలు అర్పించే వ్యక్తే పక్కగా వెళ్ళిపోయాడట. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ఎవరండి ఇంకో వ్యక్తి? లేవీయుడంటే ఎవరండి? లేవీయుడు ఎవరో తెలుసండి? యెరూషలేములో దేవుని మందిరం ఉందండి. యెరూషలేములో దేవుని మందిరం ఉందండి. ఈ మందిరంలో అంటే యెరూషలేముకు ముందు గుడారాలు వేసేవారు. దేవుని మందిరం గుడారాలు వేసేవారు. ఈ గుడారం చుట్టూ దేవుని మందిరంలో దేవుని మందిరం ఉందనుకోండి. దేవుని మందిరంలో ఇశ్రాయేలీయులు ఎంతమంది, ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు. 12 గోత్రాల వారిలో లేవి అనే ఒక వ్యక్తి ఉంటాడండి. యాకోబుకు పుట్టినటువంటి కుమారుల్లో లేవి అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ 11 మంది కుమారులకి దేవుడు ఆస్తులు ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, భూభాగాలు పంచిపెట్టాడండి. లేవీలకి ఆస్తులు ఇవ్వలేదండి, భూభాగాన్ని పంచిపెట్టలేదండి. ఈ లేవి యొక్క కుమారులు, ఆ వంశమంతా కూడా నా సేవకు వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు. ఎక్కడ గుడారం వేయవలసి వస్తే ఆ గుడారానికి మోయవలసిన కర్రలు కానీ, టెంటలు కానీ, పరిశుద్ధమైన వస్తువులు కానీ, దేవుని మందిరానికి సంబంధించిన ప్రతి పని లేవీయుల యొక్క కుమారులే చెయ్యాలండి. పాటలు పాడడం కానీ, ఆ దేవుని మందిరంలో పరిశుభ్రం చేయడం కానీ, ఆ మందిరములో లేకపోతే వస్తువులను శుభ్రం చేయడం కానీ, అమర్చడం, దేవుని మందిరంలో ప్రతి పని చేయవలసింది ఎవరంటే లేవీయుడు. యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు. యాజకుడేమో ప్రజలు తీసుకొచ్చే కానుకలు, అర్పణలు, ఆ సమస్యలకు ప్రార్థన యాజకుడు చేస్తాడు. లేవీయుడేమో ఆ మందిరపు యొక్క పరిచర్య పనంతా లేవీయుడు చేస్తాడు. వీళ్ళిద్దరు ఎవరి కింద ఉన్నారండి? యాజకుడు, లేవీయుడు ఎవరి కింద ఉన్నారండి? దేవుని కింద ఉన్నారు. ఎవరు పని చేస్తున్నారండి? దేవుని పని చేస్తున్నారండి. ఎవరు ముఖ దర్శనం చూస్తున్నారండి? వీళ్ళు దేవుని ముఖ దర్శనం చూస్తున్నారండి. యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదండి. అప్పుడు అయితే ఒక సమరయుడు ప్రయాణమై, ఎవరండి? ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు
అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఒక నిమిషం అండి. ఈ సమరయుడు ఎవరండి? మార్త గారు, ఈ సమరయుడు ఎవరండి? సునీత గారు, ఎవరండి సమరయుడు అంటే? ఎవరండి? తలలపై కట్టండి. ఎవరండి? సత్యవతి గారు, సమరయుడు అంటే ఎవరండి? ఎవరండి? సమరయుడు అంటే అన్యుడు. దేవుని గుమ్మము ఎక్కని వ్యక్తి, దేవుని మాటలు వినని వ్యక్తి, దేవుణ్ణి నమ్మని వ్యక్తి, విగ్రహాలు పూజించే ఒక వ్యక్తి. ఎవరండి సమరయుడు? టోటల్గా అన్యుడండి. యాజకుడు దేవునితో మాట్లాడే వ్యక్తి. లేవీయుడు దేవుని పని, దేవుణ్ణి గణపరిచే వ్యక్తి. లేవీయులు అంటే దావీదు గారు దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతించడానికి కొంతమంది లేవీయుల్ని ఎన్నుకున్నాడటండి దావీదు. యాజకుడు దేవుని కుమారుడు, లేవీయుడు దేవుని కుమారులండి, దేవుని పిల్లలండి. వీళ్ళిద్దరూ చేసిందేంటి? ఒక అన్యుడు చేసింది ఏంటండి? ఒక అన్యుడు వచ్చాడటండి. ఒక అన్యుడు వచ్చి, ఏమండి, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి ఒకటి ఏం చేశాడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయాలతో రక్తాలతో కొట్టుమెట్టులు ఆడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. గాయాలతో ప్రాణాపాయంతో కొట్టుమెట్లు ఆడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడండి. అతన్ని చూచాడండి. ఏమండి, చాలా మంది మన కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. చాలా మంది చాలా ఇబ్బందులు పడతారండి. మనసులో బాధ, హృదయంలో వేదన, ఆర్థికంగానో, ఆహారపరంగానో, అనారోగ్యపరంగానో, అప్పుల రూపాన్నో ఏదో రూపాన్న బాధపడుతూ ఉంటారండి. సాటి క్రైస్తవులుగా మనం ఇంత జాలి చూపమండి, దగ్గరికి వెళ్ళి పరామర్శించమండి. పర్వాలేదు, ధైర్యంగా ఉండని ఒక మాట అనలేమండి. ఏవేవో మనసులో పెట్టుకుని వాళ్ళకి తగిన శాస్త్రే జరిగిందని సర్దు చెప్పుకునే మనస్తత్వం అందండి. ఈనాడు క్రైస్తవ్యంలో ఈ స్వభావం పేరుకుపోయిందండి. ఈ సమరయుడి యొక్క ఈ కథ లేదా ఉపమానం నేటి క్రైస్తవ్యానికి చాలా అవసరం అండి. అప్పుడు యేసుప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చెప్పారు, అది మనకెందుకులే అని అనుకుంటున్నామండి. అప్పుడు వారికి అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి క్రైస్తవుడికి అవసరం అండి. దేవుణ్ణి స్తుతిస్తున్నామని చెప్పుకునే మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే మనము, మన యొక్క స్వభావం, మన యొక్క తత్వం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎదుటి వారు బాధపడుతుంటే నవ్వే స్వభావం, ఎదుటి వారు ఇబ్బందులు పడుతుంటే ఆనందించే స్వభావం, అది దేవుని లక్షణం కాదండి. ఒక సమరయుడట పడి ఉన్న చోటుకు వచ్చాడట, అతన్ని చూచాడట, అతని మీద జాలి పట్టాడటండి. జాలి కలిగిన మనసు ఎవరికి ఉందండి? అన్నిటికి ఉందండి. దేవుని నమ్మిన వారికి ఏముందండి? కఠినత్వం అండి. జాలిపడి దగ్గరకు పోయి ఏం చేశాడండి? ఎక్కడికి వెళ్ళాడండి? దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి, నూనె దేనికండి సూచన? నూనె స్వస్థకు సూచన. ద్రాక్ష రసం దేనికి సూచనండి? స్వస్థతే. పౌలు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి అనారోగ్యంగా ఉన్నాడని పౌలు చెప్తాడు, కొంచెం ద్రాక్షారసం త్రాగు, కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటాడండి. స్వస్థతకు సూచన. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎవరి దగ్గర ఉందండి? సమరయుడి దగ్గర ఉందండి. అంటే సమరయుడు
మార్గ మధ్యలో నాకే ఏదైనా అవసరం రావచ్చు, ఎదుటి వారికి ఎవరికైనా అవసరం రావచ్చు అని కూడా ఏం పెట్టుకున్నాడండి? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టుకున్నాడండి. మీరు ఎప్పుడన్నా బండి కొన్నప్పుడు బండిలో ఏం పెడతారో తెలుసండి? నూనె, ద్రాక్షరసం పెడతారండి. ఏంటి నూనె? ఏమండి, నిమ్మకాయలు గుచ్చుతారమ్మా. బండి కొన్నప్పుడు కంపెనీ వాడు రెంచులు కిట్ ఇస్తాడండి. కొత్తవి ఏమి ఇస్తాడండి? రెంచులు కిట్ ఇస్తాడండి. తర్వాత దెబ్బలు తగిలితే శుభ్రం చేసుకోవడానికి దూదే, క్లాత్, ఆయింట్మెంట్ ఇస్తాడండి. ఈ బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఆ చిన్న వస్తువుల చేత రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఆ చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా కొంచెం ఆ మందు రాసుకోవడానికి. ఈ సమరయుడికి ఏం క్యారీ చేశాడండి? ఫస్ట్ ఎయిడ్ కిట్ క్యారీ చేశాడండి. ఇప్పుడు వచ్చినాయి బళ్ళు, ఇప్పుడు వచ్చే వాహనాలు. విమానాల్లో చూడండి, విమానాల్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే మీకు ఆక్సిజన్ కోసం మాస్కులు ఉంచాము. 2000 సంవత్సరాల క్రితమే సమరయుడు క్యారీ చేశాడండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అన్యుడికి మనస్తత్వానికి దేవుడిని ఎరిగిన పిల్లల మనస్తత్వానికి తేడా చూపిస్తున్నాడండి దేవుడు. ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, ఓ మాట చెప్తాను విను. నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు, నీతికి తగిన ఫలితం, నీతికి తగ్గ ప్రవర్తన నీ దగ్గర లేదు. ఒక విషయం చెప్తాడు విను. యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు, సమరయుడు ఉన్నాడు. యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు. ఒక అన్యుడు ఏం చేశాడట? నూనె పోసి, ద్రాక్షరసం పోసి అతను గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడండి. ఎంత గొప్ప మనసండి, ఎంత గొప్ప మనసండి. ఈ అన్యుడికి ఉన్నటువంటి మంచి స్వభావం చూడండి. అతని దగ్గర ఉన్నటువంటి నూనె, ద్రాక్షరసం వాడి తన బండి మీద ఎక్కించుకుని వెళ్ళడం అసలు మామూలు సంగతి కాదండి, మామూలు సంగతి కాదండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడండి అన్యుడు, సమరయుడు ఖాళీగా వెళ్తాడండి? ఎవరైనా పని పాట లేకుండా వెళ్తాడండి? ఏదో పని ఉంటుందండి. యాజకుడికి పని ఉందండి, పని పాట లేకుండా యాజకుడు వెళ్ళండి. ఏదో ప్రార్థనకే వెళ్ళొచ్చండి, లేదా ప్రార్థన ముగించుకుని యెరూషలేము నుండి వెళ్తున్నాడు కనుక, యెరూషలేములో దేవుని మందిరం ఉంది కనుక యెరూషలేములో ప్రార్థన ముగించుకుని వెళ్తున్నాడండి. ఆకలేస్తుందేమో వెళ్ళిపోయాడు, అర్జెంట్ పని ఉందేమో వెళ్ళిపోయాడండి. లేవీడి కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నాడు, యెరూషలేము మందిరం నుంచే వెళ్తున్నాడు. ఏదో అర్జెంట్ పని ఉందేమో వెళ్ళిపోతున్నాడు. చూశాడు, నాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది, వెళ్ళిపోయాడు. పని పాట లేనిది అన్యుడా, ఇతనికి కూడా ఏదో పని ఉంటుందండి, ఏదో అర్జెంట్ వర్క్ అయి ఉండొచ్చండి. కానీ పక్కన పడిపోయి ప్రాణాపాయంలో ఉన్నాడు. అతను మనసులోంచి ఏమొచ్చిందో తెలుసండి? జాలి వచ్చిందండి, దయ వచ్చిందండి. ఎవరికి ఉండాలండి మనసు? దేవుని పిల్లలకు ఉండాలండి, దేవుని పిల్లలకు ఉండాలండి. దేవుని దగ్గర ఆయన ఆరాధిస్తున్న వారికి ఉండాలండి. మంచి మాటలు వింటున్నారండి వీళ్ళు. యాజకుడు వింటాడు, లేవీయుడు వింటాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని ఏది ఆశించొద్దు, ఎన్నో మాటలు వింటారు కదండి. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. అన్యుడు మాత్రం ద్రాక్షరసం రాశాడు, ద్రాక్షరసం త్రాగించాడు, నూనె రాశాడు, బండి ఎక్కించుకున్నాడు. రక్తం మరి బట్టలు కట్టుకుపోతేమో, మరి బండికి అయిపోద్దేమో. అంటే నేనైతే ఏం ఆలోచిస్తానండి? కొత్త బండి మొన్నే కొనుక్కున్నాను, రక్తం అయిపోద్దేమో, బట్టలు వేసుకుంటే ఆ బట్టలు నాకు అంటుకుపోతాయేమో, అంటే ఆ రక్తం నాకు అంటుకుపోతేమో, నా టైం వేస్ట్ అయిపోతేమో. అన్యుడు అనుకోలేదండి, నేను అనుకుంటాను కానీ అన్యుడు అనుకోలేదండి. బండి ఎక్కించుకున్నాడండి.
ఒక వ్యక్తి ఎక్కడికో పూట కూలి వారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. నేను ఈ రోజు కూలి ఇచ్చేస్తాను. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, ఇతన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఇతడికి కాస్త నువ్వు ఆశ్రయం ఇయ్యి, నీకు ఈ రోజు కూలి ఎంత అయితే అంత ఇచ్చేస్తాను. అతనికి ఏమైనా పెడతావేమో పెట్టు, అతనికి ఏమైనా వైద్యం చేయిస్తావేమో చేయించు, నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అంతా నేను మరలా వచ్చి ఇచ్చేస్తాను. చూడండి ఆ మాటలు చూడండి. మరునాడు పూటకూలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 ధ్యానారములు, చూడండి పుట్టినోట్లు ఎంత ఉందండి, ఇంచుమించు ₹1 కావచ్చు అని ఉందండి. ఇప్పట్లో మనకు రూపాయి చాలా చీప్, అప్పట్లో చాలా విలువండి, చాలా విలువండి. ఒకవేళ అప్పటికిప్పటికి కంపేర్ చేసుకుంటే ఏదైనా ఒక 10,000 అవ్వచ్చేమండి, ఒక 10,000 అవ్వచ్చేమండి, 10,000 అవ్వచ్చేమండి. ఓ 10 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం స్థలాలు 100కి 150కి కొనేవారండి. ఇప్పుడు లక్షలండి, 15 లక్షలండి. 20 సంవత్సరాలకే అంత వేరియేషన్ వచ్చేస్తే 2000 సంవత్సరాల క్రితం ఎంత పెట్టుబడి పెట్టాడండి ఇతను? అన్నిడు ₹1 పెట్టుబడి పెట్టాడండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక 10,000 ₹1,00,000 ఉండొచ్చేమో, మనం పెడతామండి. అదండి క్రైస్తవ్యం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏవి నీ నీతి క్రియలు అని అడిగితే, అయ్యా ఒక రోజున నువ్వు చెప్పక్కర్లేదు అని చెప్పేస్తాడు. నీ నీతి క్రియ ఏంటి చెప్పనా? నీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, నీ దగ్గర టైం లేకపోయినా సరే, ఒక వ్యక్తి మీద నువ్వు జాలి పడ్డావు, అతని కోసం నువ్వు ఖర్చు పెట్టావు, అది నీ నీతి క్రియ ఉంది, దాన్ని బట్టి నేను ఆనందిస్తానని ఆయనే చెప్తాడండి. ఎవరు చెప్తారండి? దేవుడే చెప్తాడండి. పూట కూలి వానికి ఇచ్చాడటండి. ఇచ్చి నీవు ఇంకేమైనా, మళ్ళీ చదువుతున్నాను 35 వచ్చింది, 2 ధ్యానారములు తీసి ఆ పూట కూలి వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము. ఏమన్నాడండి? ఇతన్ని పరామర్శించడం అంటే ఏంటండి? పరిచర్య చెయ్యి. ఒకవేళ యూరిన్కి వెళ్ళలేడేమో, తీసుకుని వెళ్ళు. రక్తాలతో గాయాలతో ప్రాణాపాయంలో ఉన్నాడండి, కొన ఊపిరితో ఉన్నాడని చెప్పిందండి బైబిల్. కొన ఊపిరితో ఉన్నవాడు ఇక ఏమీ చేయలేడు. మొన్నే రీసెంట్గా దారిలో వాకింగ్కి వెళ్తున్నాడండి ఒక వ్యక్తి ఉంటే, బండి మీద వెళ్తున్న ఒక 2 వ్యక్తులు నడుస్తున్న వాడిని గుద్దేసి వాళ్ళు పడిపోయారు. కాలును గుద్దేసి వాళ్ళు పడిపోయారు. కాలు పిప్పి అయిపోయిందండి వాకింగ్ చేస్తున్న వ్యక్తి. వీళ్ళు పనికి వెళ్తున్నారండి, తెల్లజామున ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పనికి వెళ్తున్నారండి. వాళ్ళు పడిపోతేనండి ముఖం అంతా పచ్చడైపోయిందండి. ఈ దవడ ఇరిగిపోయి వచ్చేసిందండి. ఒక ఆయన పెద్ద ఆయనండి, చాలా పెద్దలండి, ఎక్కడ చూసినా రక్తాలేనండి. ఓ పెద్ద ఆయన రక్తం వాంతులు అయిపోతున్నాయండి. నేను వెంటనే మొహం కడుక్కుని అలా కూర్చున్న మాట వినబడింది. వెంటనే బండేసి వెళ్ళిపోయి హాస్పిటల్ వరకు వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉండి అతనికి ప్రార్థన చేసి వాళ్ళని చూడలేకపోయినట్టు భయం వేసేసిందండి. నాయనా వాళ్ళ ప్రాణాలు కాపాడితే నేను ప్రార్థన చేసి మనసులో అక్కడే ఉన్నానండి. ఇతడు మేముంటున్నా మా ఊరే, మా బంధువుడే హాస్పిటల్ వరకు తీసుకెళ్ళారండి. అంటే మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే మనలో క్రైస్తవత్వం లేదు. మనకు ఎంతైనా పని ఉండేవండి, ఒకసారి ఆగి అక్కడ పరిస్థితి ఏంటో చూసి, చాలా అంబులెన్స్లు ఫోన్ చేస్తుంటారండి. వెంటనే ఆగిపోయి నా కాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తుంటారు, పోలీసులు ఫోన్ చేస్తుంటారు, అంబులెన్స్లు ఫోన్ చేస్తుంటారు. ఏమండి మీరు ఎలా చూశారు, ఎక్కడ జరిగింది, ఎవరిది తప్పు అని అడుగుతూ ఉంటారండి పోలీసులు. చాలామంది అంటారండి, పోలీసులు చేసి అది 108కి చేయకు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూ ఉంటారు నీకు. ఇప్పుడు అక్కడ ఆగి చూసినా తప్పేనండి. ఇప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను, వాళ్ళు బండి మీద వెళ్ళి పడిపోయారు, గుద్దేసినోడు పోయాడు, అక్కడ నేను ఉన్నాను అనుకోండి, ఎవరిదంటారండి? ఈడే గుద్దేసి ఈడే యాక్ట్ చేస్తాను అనుకుంటారండి. ఆ ప్రమాదం కూడా ఉందండి. ఈడే గుద్దేశాడు, ఈడే యాక్ట్ చేసేసి ఎవరు గుద్దేసిపోయారు అన్నాడు అనుకునే ప్రమాదం కూడా ఉందండి. యాజకుడు అలా అనుకున్నాడు ఏమో అండి, మనకు తెలియదు. యాజకుడు ఏమైనా ఒకవేళ
సాధారణంగా మనం అనుకుందాం, ఎవరైనా పక్కన పడిపోయాడండి, చూచి చూడనట్టుగా వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోతాం? కారణాలు చెప్పండి ఒకసారి, కొన్ని కారణాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. మీరు మీకు అనిపించే కొన్ని చెప్పండి. పోనీ మీరే వెళ్తున్నారు, మార్గ మధ్యలో ఎవరో పడిపోయారు, కానీ మీరు చూచి చూడనట్టుగా అంటే వెళ్ళిపోయారు, రాకుండా వెళ్ళిపోయారు. ఎందుకు ఆకుండా వెళ్ళిపోతారు చెప్పండి? అనుష్ గారు చెప్తారు, చెప్పండి చెప్పండి, ఏంటో ఏదో ఒకటి చెప్పండి. ఆమా మనకి ఎందుకు వచ్చిందిలే, మనకు అవసరం ఏంటి అనుకుంటాం ఒకటి. అండి లేట్ అయిపోతుంది, డ్యూటీకి వెళ్ళాలి, తమ్మ అయిపోతే ఆబ్సెంట్, లేట్ అయిపోతుంది. ఇంకా ముసింద్ర చెప్పు, చాలా యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, చెప్పు. లేట్ అయిపోతుంది ఏమండి, ఒకవేళ మనం ఇరుక్కుపోతామేమో. సాక్ష్యం ఏది? నువ్వే ఉన్నావు అక్కడ, నువ్వే చెప్తున్నా జరిగిందని, నువ్వే చేసావేమో. మనం ఇరుక్కుపోతామేమో. ఇంకేమిటండి సాకులు? ఒకవేళ మన జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టవలసి వస్తుందేమో. అంతే కదండి. మరి ఆ టైంకి వాటర్ బాటిల్ కావాలి, 20 రూపాయలు తేవాలి. ఓరు బాబు, వీడికి వాటర్ బాటిల్ తగలెట్టుకుని ఎందుకు, ఎవడెత్తాడు మళ్ళీ మనకి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అక్కడెక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు ఎవడేస్తాడు? తీసుకెళ్ళినాడే ఇవ్వాలి, మళ్ళీ తిరిగి ఎవడెత్తాడు? మనమే ఇవ్వాలి. ఒకవేళ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వైద్యం అయ్యేంత వరకు మనం అక్కడ ఉండాలి, సంతకం పెట్టాలి, నువ్వే తీసుకొచ్చావని, సాక్ష్యం చెప్పాలి ఏం జరిగిందో అక్కడ. ఏమేమో ఉంటాయండి కారణాలు, ఏమైనా ఉంటాయండి. మనకు చుట్టుకుంటుంది, మన తల మీదకి వస్తుంది, మన నెత్తి మీదకి వస్తుంది అనుకుంటామండి. మరి అన్యుడు అలా ఆలోచించాడండి. మరి అన్యుడికి అక్కడున్న యాజకుడికి లేవిడికి ఉన్నటువంటి తేడా ఏంటండి? ఈరోజున నీకును అన్యుడికి ఉన్న తేడా ఏంటండి? ఈనాడు క్రైస్తవులకును దేవుని నమ్మని వారికి తేడా ఏంటండి? మనం ఎన్ని మాటలు వింటలేదండి. మనం ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారి మీద మనం అబద్ధ సాక్ష్యం పలకూడదు, మనం దీన మనసు కలిగి ఉండాలి, మనం సాత్వికం కలిగి ఉండాలి, క్రీస్తు మనసును సంపాదించాలి అని ఎన్ని మాటలు చెప్పుకోవట్లేదండి, ఎన్ని వినడం లేదండి. పక్కింటి వారితోనే మనం ప్రేమ చూపించలేమండి, సంఘంలో ఉన్న సభ్యులతోనే సరిగ్గా వ్యవహరించలేమండి, తోటి సహోదరులతోనే మనం జాలి మనసును చూపించలేమండి. అప్పుడు యేసు ప్రభువు గారు ప్రశ్న వేశారండి ధర్మశాస్త్రోపదేశకుడికి. చూడండి 36వ వచనంలో, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయేనని నీకు తోచునది అని యేసుని అడిగాను. దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయేనని నీకు తోచుచున్నది అని యేసుని అడిగాను. మీకు అర్థం అవ్వలేదు నాకు తెలుసు. అమ్మా ఏంటమ్మా? యేసు ప్రభువు గారు అడిగారు, నీకు అర్థమైందన్నమాట. వీళ్ళు ముగ్గురు ఉన్నాడు, ఆవిడ యాజకురాలు, ఇవిడు లేవీయుడు, ఇవిడు సమరయుడు. నేను యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాను. యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ ఆవిడ అనుకుంటుంది అన్యుడు నాకు పొరుగువాడు, ఈవిడ అనుకుంటుంది అన్యుడు నాకు పొరుగువాడు అనుకున్నాడు. సమరయుడు ఏమనుకున్నాడంటే, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరికైతే నా అవసరం ఉందో వారే నా పొరుగువారు. అర్థమైందా? నీకు నాకు పొరుగువారు ఎవరు అంటే, ధర్మశాస్త్రోపదేశకుడికి పొరుగువాడు ఎవరు అని చెప్పాలనుకున్నాడంటే, అన్యుడు పొరుగువాడు కాదు, దేవుని ఎరగని వాడు పొరుగువాడు కాదు,
నీ దగ్గర నుండి ఎవరైతే సహాయం పొందుకోవడానికి ఆ స్థితిలో ఉన్నాడో వాడే నీ పొరుగువాడు. అందుకు నువ్వేం చేస్తావంటే ఆడి జాతి ఏంటో చూడకో, ఆడి కులం ఏంటో చూడకో, ఆడి మతం ఏంటో చూడకో, ఆడికి నీ సహాయం ఉంది కనుక వాడు నీ పొరుగువాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడండి. అర్థమైందండి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరు నీ పొరుగువారు? అన్యుడు నీ పొరుగువాడా అలా అనుకోకు. నీ మతం కానివాడు నీ పొరుగువాడు అని అనుకోకు. నీ కులం కానివాడు నీ పొరుగువాడు అనుకోకు. నీ సహాయము ఎవరికైతే అవసరమో వాడు నీ పొరుగువాడు. నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో నువ్వు వాడిని ప్రేమించు. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాడంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడికి, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ భక్తితో, పూర్ణ శ్రద్ధతో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధిస్తున్నావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలన ఆజ్ఞ కూడా నీకు తెలుసు. కానీ ఒక విషయం చెప్తాను విను. ఒకవేళ ప్రేమిస్తున్నావేమో తెలియదు కానీ నీ పొరుగు వారిని మాత్రం నీవు ప్రేమించట్లేదు. నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించానని అన్నాడు కదండి. నన్ను వల్ల నా పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటండి చెప్పాలండి? ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, వీళ్ళిద్దరు ఉన్నారండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారండి. అంటే అర్థం ఏంటంటే అమ్మా, నేను ఏదైతే ఆశిస్తానో, నేను ఏదైతే కోరుకుంటానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ నాకు వందనాలు చెప్పాలని కోరుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను అందరూ. లేకపోతే ఈమె వ్యక్తి దగ్గర నుంచి గౌరవం ఆశిస్తుంది. ఈమె వ్యక్తి దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది? గౌరవం ఆశిస్తుంది. అప్పుడు నీవు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు ముందు ఆవిడకి అది చెయ్యి. నీవు ఎదుటివారు గౌరవించాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎదుటివారిని ఏం చేయాలి? గౌరవించు ఫస్ట్. అందరూ నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావు, నువ్వేం చేయి? ఫస్ట్ అందరినీ ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నిన్ను నీవు ఎలాగైతే అభినందించుకుంటున్నావో ఎదుటి వారిని కూడా. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. మనుషులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయండి. ఇప్పుడు ఏదో అందరూ నన్ను గౌరవించాలనుకుంటున్నావు, అందరూ నన్ను ప్రేమించాలనుకుంటున్నావు, అందరూ నాకు సహాయం చేయాలనుకుంటున్నావు, అందరూ నాకు తోడుగా ఉండాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలి? అందరికీ తోడుగా ఉండు, అందరికీ సహాయం చేయి, అందరినీ ప్రేమించు. అలా చేయడండి. మాది ఆ ఇంటి పేరు, ఆ ఇంటి పేరుని నేను పట్టించుకోను. వాడిది వేరే కులం, నా కులం వేరు. వాడిది వేరే కుటుంబం, నా కుటుంబం వేరు. వాడు ఎలా పోతే నాకేంటి. 5వ అధ్యాయము 16వ వచనం అండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును. నేటి క్రైస్తవులంగా అలనాడు సమరయుడు ఎలాగైతే సత్క్రియ చేసి తన వెలుగును చాటుకున్నాడో, ఈ రోజున సమరయుని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకున్నామండి? అన్య సమరయుడు అని చెప్పుకున్నావా? మంచి సమరయుడు అని చెప్పుకున్నామండి. మంచి సమరయుడు అన్యుడే, దేవుని ఎరగిన వాడే, కానీ మంచి మనసు కలిగినటువంటి వాడు అని చెప్తున్నామండి. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఒక సమరయుడి వలె ఉండాలి, ఒక మంచి సమరయుడిలా ఉండాలి. యేసుప్రభు వారు మంచి సమరయుడు అండి. మన పాపాలను కడగడానికి వచ్చాడండి. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. ఆయన మన మీద కనికరం చూపించాడండి. మన పాపం అనే గాయాలను కడగడానికి వచ్చాడండి. ఆయన రక్తాన్ని చిందించి మనకు ద్రాక్షారస రూపంలో ఇచ్చాడండి.
అలాంటి సమరయుడు ఎలాగైతే తన దగ్గర ఉన్న ద్రాక్షారసాన్ని నూనెనిచ్చాడో, యేసు ప్రభు వారు కూడా మన పాపాలు కడగడానికి తన శరీరాన్ని ఇచ్చాడండి, తన రక్తాన్ని ఇచ్చాడండి. ఈ రోజున అదే మనం తింటున్నామండి, అదే మనం తాగుతున్నామండి. ఆయన ఒక మంచి సమరయుడు అండి. మనం ఎప్పుడు మారుతాం మంచి సమరయుడిలాగా? మనం ఎప్పుడు మారుతాం మంచి సమరయుడిలాగా? పేరుకి యాజకుడిగా ఉన్నాడు, పేరుకి లేవీడిగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా పేరుకే క్రైస్తవులుగా ఉన్నాం, పేరుకే క్రైస్తవులుగా ఉన్నాం, పేరుకే క్రీస్తుని ధరించుకున్నాం, పేరుకే ఆరాధన చేస్తున్నాం, పేరుకే మనం దేవుని మందిరంలో బ్రతుకుతున్నాం. కానీ మన మనసులో మార్పు లేదు, మన బ్రతుకుల్లో మార్పు లేదు, మన ఆలోచనలో మార్పు లేదు, మన మాటల్లో మార్పు లేదు, మన ప్రవర్తనలో మార్పు లేదు. మనము మంచి సమరయులము కామండి. అలా ఉండాలని దేవుని కోరిక కాదండి. మంచి సమరయుడి దగ్గర నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఎదుటివారు ఎవరైతే సహాయములో ఉన్నారో ఆ సహాయానికి మనం సహకరించడం అండి. ఫర్ ఎగ్జాంపుల్, యాజకుడే ఉన్నాడండి, యాజకుడే పడిపోయాడు, యాజకుడు పడిపోయాడు. పడిపోయిన యాజకుడు ఏమని ఆలోచిస్తాడు చెప్పండి? పడిపోయి ఉన్నాడండి, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏం ఆలోచిస్తాడు చెప్పండి? ఎవరైనా సాయం చేస్తే బాగున్నాను, లేవలెత్తితే బాగున్నాను, మా ఊళ్ళకి ఎవరైనా కౌరు పెడితే బాగున్నాను, కొంచెం నీళ్ళు ఇస్తే బాగున్నాను అనుకోడా? లేవీడే పడిపోయాడు అనుకోండి, లేవీడు అనుకోడా? ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగున్నాను అనుకోడా? అనుకుంటాడండి. దాన్నేనండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. యాజకుడు ఆగి, అయ్యో ఒక వ్యక్తి పడిపోయాడు, నేనే పడిపోతే, నేనే ఆ స్థితిలో ఉంటే, నన్ను ఎవరు పట్టించుకోపోతే నేను కష్టం కదా బ్రతకడం. అయితే ఇప్పుడు నేను సహాయం చేసే స్థితిలో ఉన్నాను, అతడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను అని ముందుకు వెళ్ళుంటే, లేవీడే కనుక నేనే పడిపోతే నన్ను ఎవరొకరు సహాయం చేయాలి కదా, అతడు పడిపోయి ఉన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళి సహాయం చేస్తాను అని ఆగి వెళ్ళుంటే దేవుడు మహిమ పొందుదునండి, దేవుడు మహిమ పొందుదునండి. ఈ రోజున నా ప్రవర్తన వల్ల దేవుడు మహిమ పొందట్లేదండి, దేవుడు అవమాన పాలవుతున్నాడండి, దేవుడు అవమానింపబడుతున్నాడండి. క్రైస్తవులే గాని వారు ప్రేమ చూపించలేరు, క్రైస్తవులే గాని వారు జాలి చూపించలేరు, క్రైస్తవులే గాని వారు బూతులు ఆపట్లేదు, క్రైస్తవులే గాని వారు దొంగతనం ఆపట్లేదు, క్రైస్తవులే గాని వారు మోసం ఆపట్లేదు. ఇంకెందుకండి జీవితం? ఇంకెందుకండి మన భక్తి? ఇంకెందుకండి మన విశ్వాసం? కాబట్టి మంచి సమరయుని వలె మనం అందరినీ ప్రేమిద్దాం. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే సహాయం పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ మాట ఉంది. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, చేతులున్నాయి, చేయగలిగినది చెయ్యొచ్చు, చెప్పగలిగినది చెప్పొచ్చు, చూపగలిగినంత ప్రేమ మనము చూపించచ్చు. ప్రేమ చూపించడానికి ఖర్చు అక్కర్లేదండి, మంచి మాట మాట్లాడడానికి డబ్బు అక్కర్లేదండి, జాలి చూపించడానికి ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదండి. మనం జాలి చూపగలిగే మనసున్నా ఆ మనసుని చంపేసుకుంటున్నామండి, ప్రేమించగలిగే మనసున్నా ఆ ప్రేమను అణిచేసుకుంటున్నామండి. ఎదుటి వారికి ప్రేమ చూపించట్లేదండి. ఎంతసేపు వాడు అలాగైపోవాలి, వీడు ఇలాగైపోవాలి, వాడు ఎదగకూడదు, వాడు బాగుపడకూడదు. ఆడు బాగుపడ్డాడు లేరా, ఆడు బాగుపడింది నేను చూసింది. ఆడెక్కడ కట్టగలరా ఇల్లు, ఆడెక్కడ సంపాదించగలరా, ఆడెక్కడ చదవగలరా? ఈ మాటలు ఈ స్వభావం కలిగి ఉంటే పరలోకం చేరలేమండి. దేవుడు మనల్ని అంగీకరించడండి. దేవుడు కోరుకున్న పిల్లలుగా మనం ఉండాలండి. మంచి సమరయుని వలె అందరికీ మనం సహాయం చేద్దామండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇది. అప్పుడు సమాధానం దొరికిందా? ఆయనకి, ధర్మశాస్త్రోపదేశకుడికి సమాధానం దొరికిందా అండి? చూడండి, ఆయనే నోటంట చెప్పాడండి. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడే చెప్పాడండి నోటంట. ఏమని? 10వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతున్నాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసునడగా అతడు అతని మీద జాలి పడినవాడే, సమరయుడే.
అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో, నీవు అన్యుల్ని ప్రేమించట్లేదు కదా, అన్యులు దేవుని నమ్మని వారు, దేవుళ్ళు లేనివారు అనుకుని వాళ్ళని విడిచిపెట్టేస్తున్నావు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వారు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు వెళ్ళి వారికి రక్షణ మార్గం చూపించు, నీ మాదిరి వాళ్ళ ముందు కనపరచు. నీ విశ్వాసం, నీ భక్తి, నీ నీతి ఎవరి ముందు కనపరుస్తావంటే నా ముందు కాదు. నేను నీతి మోరుని అనిపించుకోవడానికి నువ్వు నా మీద ప్రశ్నలు వేస్తున్నావేమో. నీ కళ్ళ ముందు ఎవరైతే దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, దేవునికి చెందని వారు ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళ మీద జాలిపడు. నువ్వు అన్యుడని, పాపి అని, వాడు మూర్ఖుడని వదిలేస్తున్నావు. వాడు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు మంచి మాటలు చెబితే, దేవుని దగ్గరికి నడిపించగలిగితే నువ్వు వాడిని రక్షించుకుంటావు, వాడిని కాపాడుకోగలుగుతావు. ఒక అన్యుడు చేసినట్లుగా నువ్వు వెళ్ళి అనేక మందికి వెళ్ళి నన్ను గురించి చెప్పు, రక్షణ గురించి చెప్పు. మీ కళ్ళ ముందు ఎవరున్నారండి? ఎవరైతే మాదిరికరము లేని జీవితంలో ఉన్నారో వారిని మాదిరి వైపుకి నడిపించు, దేవునికి వైపుకి నడిపించు, సహాయం చేయి, ప్రేమ చూపించు, జాలి చూపించు. అందుకనే మీ సత్క్రియలు మనుషుల ఎదుట వెలగనివ్వండి. ఆ సత్క్రియల వల్ల పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతాడు. ఎవరైతే నీ సహాయమో అవసరమై ఉన్నారో వారికి నీ సహాయం అందించు. ఎవరైతే రక్షణలో లేరో వారికి రక్షణ మార్గాన్ని చూపించు. నా వాడు కాదని మన ఎవరిని కూడా రిజెక్ట్ చేయకూడదండి. అందరూ మన వాళ్ళే.